హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే రాజమండ్రిలో వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే ఈరోజు వెళ్దాం గైస్. మన రాజమండ్రిలో అయితే ఆ టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్. ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనమైతే గోదావరి దగ్గర నుంచి వెళ్తున్నాము. రైల్ క్రమ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ కింద సబ్వే నుంచి అయితే వస్తున్నాం మనం. అక్కడి నుంచి గౌతమి ఘాట్ అనమాట. గౌతమి ఘాట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ధవళేశ్వరానికి బ్యాక్ సైడ్ రూట్ ఉంటుంది గైస్. అక్కడ నుంచి గౌతమి ఘాట్కి వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి గౌతమి ఘాట్ గైస్. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో కూడా ఉంటుంది, షార్ట్ వీడియో కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెఫర్ చేసి చూడండి ఒకసారి. అండ్ ఈ లైన్లో మొత్తం అన్నీ సరే మనకి టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా మంచి మంచి టెంపుల్స్. ఇదేదో టెంపుల్ అనుకుంటా, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ టెంపుల్స్ అన్నీ మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ట్రైన్లో కనిపిస్తాయి గైస్. ఎందుకండి ఈ సైడ్ వచ్చేసరికి మనకి మొత్తం ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్. చెప్పాను కదా గైస్, టెంపుల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. ఇది వచ్చి ఇస్కాన్ టెంపుల్. అక్కడికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. గోశాల టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. మనకి స్టార్టింగే పెద్ద శివుడు విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగుంది గైస్. చాలా పెద్ద గుడి అనమాట ఇది వచ్చేసరికి. మరి మహాకాళేశ్వర్ టెంపుల్ కాబట్టి శివుడు బొమ్మలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ సూపర్ ఉంది గైస్. చూడండి పైకి అసలు ఎంత పెద్దది ఉందో టెంపుల్. ఇంకా ఫేమస్ అంటే ఇంకా ఫేమస్ అంతే గైస్, అంత బాగుంది. గుడి దగ్గర పక్కన సైడ్కి అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చి పాములు ఇంకా శివలింగాలు అనమాట. ఇలాంటివి ఒక 3 ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇంకా ఇదిగోండి చూస్తున్నారా, ఇది ఒకటి పెట్టారు. పక్షుల హడావిడి అయితే మామూలుగా లేదు గైస్. చాలా ప్రశాంతంగా ఉంది. పక్షులు, చిలుకలు, రాణి చిలుకలు అవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక శివలింగాన్ని అయితే పెట్టారు. ఇప్పుడు మీకు చూపించిన ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి గైస్. అది గైస్, ఇది వచ్చేసరికి స్టార్టింగ్లో చూపించాను కదా, అది చాలా అయితే పొడుగు ఉంది, కెమెరాలో కూడా పట్టట్లేదు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి గైస్. ఎంట్రన్స్ ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను. సెకండ్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇదిగోండి గైస్, స్టార్టింగ్ మళ్ళీ సెకండ్ ఎంట్రన్స్ రాగానే ఇలా అయితే ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా. సూపర్ ఉంది గైస్ టెంపుల్ అయితే. నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా చల్లగా గాలేస్తుంది, అంటే పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా. ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడితో స్టార్ట్ చేసి అవన్నీ అనమాట, అవన్నీ కూడా విగ్రహాలే చూపిస్తాను మీకు. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు నచ్చింది గైస్. వినాయకుడు
ఇక్కడ నుంచి మొత్తం అక్కడ అవన్నీ విగ్రహాలు అని చెప్పాను కదా గైస్, అవన్నీ అయితే క్లిప్స్ తీసాను. అక్కడ నుంచి ఫుల్గా మీకు అన్ని బొమ్మలు అయితే చూపించాను గైస్, విగ్రహాలు. ఇప్పుడైతే ఇంక ఇవి చూపిస్తాను. ఇదైతే టోటల్ ఓవరాల్ గుడి అనమాట. లోపల అయితే కెమెరా అయితే అలో చేయట్లేదు, ఇప్పుడే చెప్పారనమాట మైక్ అనౌన్స్మెంట్. అందుకని చెప్పి ఇంక మేము అక్కడ వీడియో అయితే తీయట్లేదు. ఇంక విగ్రహాలన్నీ తీసేసి ఇదనమాట. ఫస్ట్ మీకు ఒక లైన్ చూపించాను, నెక్స్ట్ ఇంకో లైన్, ఇక్కడైతే ఇంకొక లైన్ ఉంది. ఇంకా అంతే గైస్, మొత్తానికి గుట్టూరు అయితే అయిపోయింది. లక్ష్మి, ధనలక్ష్మి, ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి గజలక్ష్మి, అలా ఈ లైన్ అంతా లక్ష్మిలు పెట్టారు గాయస్. సంతాన లక్ష్మి అదనమాట. ఇది గాయస్ ఇవాళ వీడియో అయితే నచ్చిందా టెంపుల్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.